वी श्रीनिवास रेड्डी ने आज वीएसटी ट्रेड यूनियन इंतखाबात के लिए अपना पर्चा नामजदगी दाखिल किया। हबलजी वीएसआर ने साईं बाबा मंदिर, बागलिंगमपल्ली और कोट्टा मैसम्मा मंदिर में पूजा की। बारजा ईसीएल ऑफिस संगारेड्डी रवाना हुए, जहां सीनियर बीआरएस कायद मोहम्मद आजम अली, सीनियर एडवोकेट राम रेड्डी और नायनी देवेंद्र रेड्डी के साथ साथ एनएनआर ग्रुप के वर्कर्स और दफ्तरी अमले के हमरा पर्चा नामजदगी दाखिल किया। इस मौके पर इजहार ख्याल करते हुए वी श्रीनिवास रेड्डी ने कहा कि उनकी 10 साला मियाद के दौरान 3 बड़े मुआहदात अंजाम पाए। वर्कर्स को गैर मामूली बोनस फराहम किया गया। उन्होंने वादा किया कि इंतखाबात के बाद साबिक़ा मुलाजिमीन के बच्चों के तकर्रुरात और मौजूदा वर्कर्स को 100% वीएसटी कंपनी में मौक़े फराहम किए जाएंगे। उन्होंने कहा कि उनकी मियाद में 200 वर्कर्स का मुस्तकिल असास पर तकर्रुर अमल में लाया गया। एनएनआर ग्रुप तरफ నుంచి ఇది ఆరోసారి మరి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడం, 5 సార్లు మరి ఇన్ రో గెలవడం జరిగింది. అట్లనే గెలవడమే కాకుండా మరి విఎస్టీ కార్మికులకు సంబంధించి వాళ్ళ జీతభత్యాల గురించి మరి మంచి అగ్రిమెంట్స్, వేతన ఒప్పందాలతో పాటు మరి వాళ్ళకు బోనస్, అట్లనే మరి తెలంగాణలో ఎక్కడ కూడా మరి ఏ కంపెనీలలో కూడా మరి రిక్రూట్మెంట్ అనే పరిస్థితి లేదు. అటువంటి ఈ కంపెనీలో 2016లో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మరి ఇప్పటి వరకు 200 మంది పిల్లల్ని, అంటే ఐటీఐ బీటెక్ చేసిన పిల్లల్ని రిక్రూట్ చేయడం జరిగింది. మరి అట్లనే వారితో పాటు కార్మికుల పిల్లల్ని కూడా తీసుకోవడం జరిగింది. అంతకుముందు మరి ఐఎన్టీయూసీ ఉన్నప్పుడు మరి అపాయింట్మెంట్స్ అన్నీ కూడా తీసేయడం జరిగింది. సన్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది రద్దు చేయడం జరిగింది. కానీ మళ్ళీ తిరిగి 2016లో తీసుకురావడం, 200 మంది పిల్లలు మరి ఈరోజు యువకులంతా కూడా ఈ కంపెనీలో పనిచేస్తున్నారు. ఈరోజు స్ట్రెంగ్త్ 386 విఎస్టీ కంపెనీ ఇంతకుముందు విఎస్టీ ఆజామాబాద్లో ఉండే, ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో వచ్చిన జీవో ప్రకారం మరి కంపెనీ తూపురానికి షిఫ్ట్ కావడం, ముప్పిరెడ్డిపల్లికి షిఫ్ట్ కావడం, మరి ఎలక్షన్ ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇక్కడ సంగారెడ్డికి మరి డీసీఎల్ రవీందర్ రెడ్డి గారికి ఈరోజు మా నామినేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మరి ఉద్యోగుల భవిష్యత్తు, అట్లనే వాళ్ళకి సంబంధించిన అన్ని, దాంతోపాటు ముఖ్యంగా కూడా మరి ఉద్యోగం చేసి రిటైర్ అవుతున్న వాళ్ళ పిల్లలు, మరి ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళకు రిక్రూట్మెంట్లో సింహభాగమే కాదు 100% వాళ్ళకు వచ్చే రిక్రూట్మెంట్ వాళ్ళకి చేస్తామని, మరియు ఇంకెన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తాం. పెండింగ్ ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇష్యూస్ అవన్నీ కూడా వచ్చే జూన్ జూలై లోపల అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. జై తెలంగాణ, జై భారత్, జై హింద్.